బావిలు శుభ్రపరచుకోవాలి. వాళ్ళకున్న బోర్లు సరిపోయి ఈ బావిలు శుభ్రపరుచుకుంటారు. 3 నెలలకు ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకొని అందులో వచ్చిన వాటర్లో యూజ్ చేసుకుంటారు. బోర్ వాటర్ ఉంటాయి కదా సరిపోవు, అందుకని బావిలు శుభ్రపరచుకోవాలి. వాళ్ళకున్న బోర్లు సరిపోయి ఈ బావిలు శుభ్రం చేసుకుంటారు. 3 నెలలకు ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకొని అందులో వచ్చిన వాటర్లో యూజ్ చేసుకుంటారు. బోర్ వాటర్ ఉంటాయి కదా సరిపోవు, 3 నెలలకు ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకొని అందులో వచ్చిన వాటర్లో యూజ్ చేసుకుంటారు. బోర్ వాటర్ ఉంటాయి కదా సరిపోవు. బావిలు శుభ్రపరచుకోవాలి. వాళ్ళకున్న బోర్లు సరిపోయి ఈ బావిలు శుభ్రపరుచుకుంటారు. 3 నెలలకు ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకొని అందులో వచ్చిన వాటర్లో యూజ్ చేసుకుంటారు. బోర్ వాటర్ ఉంటాయి కదా సరిపోవు, అందుకని బావిలు శుభ్రపరచుకోవాలి. వాళ్ళకున్న బోర్లు సరిపోయి ఈ బావిలు శుభ్రం చేసుకుంటారు. 3 నెలలకు ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకొని అందులో వచ్చిన వాటర్లో యూజ్ చేసుకుంటారు. బోర్ వాటర్ ఉంటాయి కదా సరిపోవు, 3 నెలలకు ఒకసారి ఇట్లా శుభ్రం చేసుకొని అందులో వచ్చిన వాటర్లో యూజ్ చేసుకుంటారు. బోర్ వాటర్ ఉంటాయి కదా సరిపోవు. ఏం పేరు నీ పేరు? మడివి పొజ్జ. ఏ ఊరిది? చిన్నపట్టిగూడెం, గొండెపట్టిగూడెం అంటారు మేడం. మాది కొండపల్లి పంచాయతీ, ఉసూరు బిలాక్, పామేర్ ఏరియా, విజయపూర్ జిల్లా. మరి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ సమస్య ఉంటుంది మేడం మాకు. మరి ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల అట్లాగే ప్రెగ్నెంట్లో ఉన్న స్త్రీలు కూడా హాస్పిటల్కి పోవడం కూడా మాకు సమస్య ఎక్కువ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ ఉందా హాస్పిటల్? ఇక్కడ లేదు, ఉంటుంది ఒక 20-30 కిలోమీటర్లు. ఇటు చెర్ల అయితే 70 కిలోమీటర్లు, ఇటు బాసగూడెం 25-30 అట్లా ఉంటుంది. అంత దూరం హాస్పిటల్కి పోకపోతే మరి మాకు హాస్పిటల్ దొరకనట్టు ఉన్నది. మరి ఇట్లా గవర్నమెంట్ ఎప్పుడైనా మాకు ఉపయోగం మరి తొందరగా వినియోగం తీసుకొస్తుందో లేదో మరి తెలియదు. పిల్లల బడి లేదు, స్టోరు ఇవి లేదు, బోరింగ్లు 2 సరిపోతాయా మీకు? ఆ నీళ్ళు బోరింగ్ సరిపోదు. ఇప్పటికి అయిపోయింది అది. ఈ 4 గంటలకి 5 నుండి కథం చాలదు. మళ్ళీ దాన్ని ఊరించుకొని తీసుకురావడం, బావి నీళ్ళ లేదా బోరుది కూడబెట్టి తీసుకోవాలి.